జీవో నెంబర్ 115ను రద్దు చేయండి. ఒప్పంద జాబితా నర్సులు. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణం నందు ఒప్పంద ప్రాతిపదిక మీద పనిచేస్తున్న నర్సులు ఆందోళన నిర్వహిస్తూ విలేకరులతో మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నామని, రిక్రూట్మెంట్ లేకుండా, పదోన్నతులు లేకుండా ప్రభుత్వం ఈ నెల 4వ తేదీ జీవో నెంబర్ 115 తీసుకురావడం ద్వారా జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వారికి 18 నెలల ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇచ్చి వారికి పోస్టింగులు ఇవ్వనున్నారని, కానీ గత 15 సంవత్సరాలుగా తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న మాకు రెగ్యులర్ చేయడం లేదని, కావున అధికారులు జీవో నెంబర్ 115ను రద్దు చేసి మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఒప్పంద ప్రాతిపదిక నర్సులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా డ్యూటీస్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకరిని అడ్జస్ట్ చేసి పేషెంట్ కేర్కి ఎటువంటి అవరోధం కలగకుండా చూసుకోమని చెప్పి మేము ఈ ప్రొసెస్ని ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని మా కోసము మా విజ్ఞప్తితో జీవో నెంబర్ 115ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము. ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్యశాల నెల్లూరు నుంచి కాంట్రాక్ట్ నర్సెస్ అందరూ ఇక్కడ ఉన్నామండి. గవర్నమెంట్ 4వ తారీఖున 115 నంబర్ జీవో ఒకటి ఇచ్చింది. 18 నెలలు ఏఎన్ఎం ట్రైనింగ్ అయిన వాళ్ళని జనరల్ నర్సింగ్ పోస్టుల్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ భర్తీ చేయమని గవర్నమెంట్ జీవో ఇచ్చింది. చదువుకున్న చదువుకి మాకు అందరికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుందని మా బాధతో ఇక్కడికి వచ్చామండి. జనరల్ నర్సింగ్ 3.5 years, బీఎస్సీ నర్సింగ్ 4 years, ఎంఎస్సీ నర్సింగ్ బీఎస్సీ, ఎంఎస్సీ కలిపి 6 సంవత్సరాలు, పిహెచ్డి 5 years చదివిన వాళ్ళందరూ కూడా స్టాఫ్ నర్సుల పోస్టులోనే పనిచేస్తున్నారండి. ఏఎన్ఎంస్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ తర్వాత వాళ్ళకి ఏఎన్ఎం సూపర్వైజర్గా, పిహెచ్ఎన్గా, సిహెచ్ఓగా ప్రమోషన్స్ అయితే ఉన్నాయి. మాకైతే 2 ప్రమోషన్లు అండి. ఒకటి హెడ్ నర్సుగా, ఒకటి నర్సింగ్ సూపరింటెండెంట్గా. అది కూడా మేము రెగ్యులరైజ్ అయితే అలాంటి కాంట్రాక్ట్ నర్సింగ్ పోస్టుల్లో ఉన్న మాకు 7 years, 8 years నుంచి ఇదే పోస్టుల్లో మేము ఇక్కడ ఉంటున్నాం. ఏసీఎస్ఆర్లో ఎలాంటి రెగ్యులరైజేషన్కి అయితే మేము నోచుకోలేదు. ఈ రోజున ఇలాంటి ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులని ఏఎన్ఎంస్కి భర్తీ చేస్తా గవర్నమెంట్ ఏ జీవో అయితే ఇచ్చిందో ఆ జీవోని నిరసిస్తా మేమందరం ఇక్కడ నుంచున్నాము. దయచేసి ఆ జీవోని రద్దు చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే కాంట్రాక్ట్ నర్సెస్గా మేము అనేకమైన పరిస్థితుల్లో కోవిడ్లోనే కానీ, కోవిడ్ ఒక్కటే కాదండి, ఎన్నో రకాల డిసీజెస్లో కూడా మేమందరం ఇక్కడ కలిసికట్టుగా ఇక్కడ నుంచొని 8 years నుంచి ఇదే ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ ఉన్నాము. మమ్మల్ని గవర్నమెంట్ ఈ గవర్నమెంటే కాదు, ప్రీవియస్ గవర్నమెంట్ కూడా నిర్లక్ష్యం చేశారని మేము ఇప్పుడు ఫీల్ అవుతున్నామండి. దయచేసి ఈ జీవోని రద్దు చేసి కనీసం ఉన్న ఎంప్లాయీస్గా మమ్మల్ని ఇక్కడ ఏసీఎస్ఆర్లో రెగ్యులర్ పోస్టులోకి అబ్జర్వ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని. అంతే సార్, థ్యాంక్ యూ. ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీ జీజీహెచ్ నెల్లూరులో గత 7వ సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. 7 ఏళ్లుగా, ఇది 8వ సంవత్సరం. మేము 2010లో పాస్ అయ్యి ఇంతవరకు ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా నోచుకోలేదు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్ట్ పద్ధతిలోనే ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్ని తీసుకుంటున్నారు. దీంట్లో కూడా మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏఎన్ఎంగా చేస్తున్న వాళ్ళని మా దగ్గర వర్క్ నేర్పించి 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరం బెడ్ సైడ్ చేసుకుంటూ ఒక రెగ్యులర్ చదువు అనేది లేకుండా వాళ్ళని డైరెక్ట్గా రెగ్యులర్ ప్రాతిపదికన వాళ్ళని స్టాఫ్ నర్సెస్గా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ అనేది మాకు తీరని లోటు అనమాట. ఎందుకంటే ఇంతమంది ఇన్ని సంవత్సరాలుగా 11,000 పైన కాంట్రాక్ట్లోనే చేస్తూ ఉండి 2010 నుంచి 2024 వరకు ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ లేకుండా చేస్తున్నటువంటి పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ మాకు ఇట్లాంటి తీరని లోటునే మిగులుస్తుంది. మేము రిప్రజెంటేషన్స్ జాయిన్ అయినప్పటి నుంచి ఈ నెల్లూరు మెడికల్ కాలేజీ స్పెషల్గా కట్టింది, స్పెషల్ జీవో ఉంది. దీనికి మమ్మల్ని రెగ్యులర్ ప్రాతిపదికనే చూపిస్తున్నారు కానీ మేము కాంట్రాక్ట్లోనే ఉంటున్నాము. కాబట్టి మాకు న్యాయం జరగాలి అంటే ఏఎన్ఎం, జిఎన్ఎం ప్రమోషన్ని వెనక్కి తీసుకుంటే వాళ్ళకు ఒక క్యాడర్ ఉంది. ఏఎన్ఎం తర్వాత ఏఎన్ఎం సూపర్వైజర్ తర్వాత పబ్లిక్ హెల్త్ నర్స్ తర్వాత సిహెచ్ఓ. ఈ విధంగా వాళ్ళ క్యాడర్స్లో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ క్యాడర్స్లోకి మేము ఎప్పుడు వస్తామని కానీ మమ్మల్ని తీసుకోమని మేము అడగట్లేదు. మా పోస్టు, మా రెగ్యులర్ ప్రాతిపదికన తీసేవి మాకే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము స్టాఫ్ నర్సు, హెడ్ నర్సు, గ్రేడ్ 2, గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్స్గా మాకున్నాయి మా క్యాడర్ని మేము కాపాడుకోలేకపోతున్నాము. అదిగాక
ఏఎన్ఎం చదువుతున్నటువంటి ఈ 2.5 సంవత్సరంలో వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ తెచ్చేసుకొని ఇప్పుడు బీఎస్సీ అయిపోయింది నాది, నేను ఎంఎస్సీ చదవాలంటే నాకు అట్లాంటి ఛాన్స్ ఏమైనా ఇస్తుందా గవర్నమెంట్? నేను జాబ్ మానేసి ఎంఎస్సీ చదవాలి. సో ఆ ఛాన్స్ కాంట్రాక్ట్ వాళ్ళకి లేదు. కానీ ఏఎన్ఎం చేస్తున్న వాళ్ళకి మాత్రము గవర్నమెంట్ అట్లాంటి వెసులుబాటు ఎందుకు కల్పించిందో, మా పోస్టులలో తీసుకొచ్చి వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టాలనుకుంటుందో ఇది చాలా వరకు అన్యాయం, న్యాయం కూడా కాదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని మీరు కొంచెం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని మా ప్రొటెస్ట్ని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము. దయచేసి మా పోస్టులు మాకు ఉంచేలా, మా క్యాడర్ను మాకు కాపాడుకునే విధంగా మమ్మల్ని చూడాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను రెగ్యులర్ స్టాఫ్ నర్స్గా జీజీహెచ్ నెల్లూరు నందు పనిచేయుచున్నాను. నేను ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరికీ మద్దతు తెలపడానికి మేమంతా కొంతమంది ఇక్కడికి వచ్చున్నాము. ఏంటంటే ఈ పిల్లకి 2011 నుంచి ఇక్కడ రెగ్యులర్ పోస్ట్ అంటూ ఎవరిని తీసుకోలేదు. కానీ ఇప్పుడు చాలా అన్యాయం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్క అధికారిని నేను వేడుకుంటున్నాను, దయచేసి మాకు న్యాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ పిల్లలకి దయచేసి న్యాయం చేయండి. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి కోవిడ్ టైంలో అయితేనేమో అన్ని విషయాల్లో పాపం వాళ్ళు ముందుండి పనిచేసి చాలామంది స్టాఫ్ నర్సెస్ కూడా చనిపోయినారు. వాళ్ళ భర్తలు అందరూ చాలా సఫర్ అయ్యారు. వాళ్ళని కొంచెము మీరు దయతో వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మాకు ప్రమోషన్స్ అంటే ఇంతవరకు నాకు 28 సంవత్సరాల సర్వీస్ అయినా ఇంతవరకు నాకు హెడ్ నర్స్ ప్రమోషన్గా నాకు రాలేదు. వీళ్ళకైతే మాతో జాయిన్ అయినటువంటి ఏఎన్ఎంలు ఈరోజు పిహెచ్ఎన్ సిహెచ్ఓ స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు, గెస్టెడ్ ర్యాంక్ వెళ్ళిపోయి ఉన్నారు. కానీ మేము స్టిల్ ఇంకా ఈ స్టాఫ్ నర్స్ దీంట్లోనే ఉన్నాము. కాబట్టి దయచేసి మా బిడ్డలందరికీ మాకందరికీ కూడా న్యాయం చేయాలని ప్రతి ఒక్క అధికారిని, సీఎం గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క అధికారిని మేము పేరున వేడుకుంటున్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి, మా బిడ్డలందరికీ న్యాయం చేయండి. మా కాంట్రాక్ట్ పిల్లలు అందరూ సంతోషంగా మిమ్మల్ని గుర్తించలాగన మాకు సపోర్ట్ చేయమని మేము కోరుకుంటున్నాము. వందనాలు. థ్యాంక్ యూ. రైతులు మిత్రులు వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడారు మీరు వినున్నారు. మేము అడిగేది ఒకటేనండి, ఐఎన్సి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కానీ ఏపీ నర్సింగ్ కౌన్సిల్ కానీ దీనికి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? ఒక మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఒక స్టాఫ్ నర్స్ని తీసుకోరు. ఇలాంటి వాటికి వాళ్ళు ఎలా మద్దతు తెలిపారో మాకు తెలియాలి. మా అధికారులు దీన్ని ఎలా జస్టిఫై చేస్తున్నారు, ఎలా న్యాయంగా సంబోధించుకుంటున్నారో దానికి వివరణ కావాలి. వెంటనే ఈ జీవోని రద్దు చేసేదానికి ఖచ్చితంగా వాళ్ళందరూ కూర్చొని సమాలోచన చేసి దీని గురించి ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక మంచి డెసిషన్ మాకు చూపిస్తారని మేము నమ్ముతున్నాము. మేమే కాదండి, రాబోయే పిల్లలు చాలామంది నర్సింగ్ చదువుతున్నారు, మంచి కోర్సు ఉంది, మంచిగా మాకు ఉద్యోగాలు వస్తాయనేసి చాలామంది వస్తున్నారు ఈ కోర్స్కి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఎవరినైనా కూడా మీరు స్టాఫ్ నర్స్ కింద కూర్చోబెట్టాలనుకుంటున్నారా? మరి మా పిల్లలకి కానీ మా ఫ్యూచర్లో వచ్చే నర్సెస్ కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని మీరు ఏర్పరచాలంటే ఈ జీవో గురించి సుమాలోచన చేయండి, మంచి మార్గాన్ని వాళ్ళకి చూపించండి. నర్సింగ్ కోర్సుని విలువల్ని తగ్గించొద్దు. దీన్నే మేము కైండ్గా కోరుకుంటున్నాము. మరియు మా సిబి స్టాఫ్స్ ఎంతో ఇదిగా కరోనా టైంలో వాళ్ళు పోరాడి ఎంతోమంది ఫ్యామిలీస్ని కోల్పోయి చాలా ఇదిగా ఏ రోజు కూడా మేము డ్యూటీస్కి రాకుండా ఉండలేదు. కరోనా టైంలో ఎంతోమందిని మీరు వదిలేశారు. టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీస్కి రాలేదు. కానీ నర్సెస్గా, డాక్టర్స్గా మేము అందరం కూడా మా విధులను మేము నిర్వర్తించాము. మరి వాటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఈ జీవో నంబర్ ద్వారా మాకు మీరు ఇచ్చే అన్యాయమైన ఇది మాకు వద్దండి. మాకు న్యాయపరంగా ఉండాలి. ఏది కూడా మాకు న్యాయాన్ని చూపించండి, జరిపించండి. ఇదే మేము కోరుకుంటున్నాము. మరియు మా కాంట్రాక్ట్ వాళ్ళని చూడండి, ఎన్ని సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము, ఈ గవర్నమెంట్లో మా సర్వీసెస్ ఎలా ఉన్నాయి అన్నీ చూడండి. చూసి దాని ప్రకారం మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటామని మేము ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము.